ఐటీ రంగంలో మనం సాధిస్తున్న అభివృద్ధి దేశానికే తలమానికంగా మారిందనటంలో సందేహం లేదు. రాష్ట్రంలో 1500 కంటే ఎక్కువ ఐటీఈఎస్ కంపెనీలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఐటీ రంగంలో వృద్ధిని సాధించడానికి, పెట్టుబడులు ఆకర్షించడానికి, ఉపాధి కల్పన కోసం 1వ, 2వ ఐసిటి విధానాలను ప్రారంభించింది. వీటితో పాటు ఎలక్ట్రానిక్స్ పాలసీ, ఇమేజ్ పాలసీ వంటి వాటిని కూడా ప్రభుత్వం తీసుకువస్తుంది. రాష్ట్ర ఐటీ ఎగుమతులు 3.13 లక్షల కోట్లకు చేరుకొని 9.39 లక్షల మందికి పైగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. భారతదేశంలోని మొత్తం గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లలో సుమారు 20% హైదరాబాద్లోనే ఉన్నాయి. 2024-25లో 70కి పైగా కొత్త జీసీసీలు ఇక్కడ ఏర్పాటు చేయబడ్డాయి. ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ కంపెనీ హైదరాబాద్లో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ని ఏర్పాటు చేసింది. హైదరాబాద్ పశ్చిమ ప్రాంతానికే పరిమితం కాకుండా నగరం చుట్టూ ఐటీని విస్తరించడానికి గ్రిడ్ విధానాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రైవేటు సంస్థల ద్వారా వాడుతున్న ఇంటర్నెట్కు చేస్తున్న ఖర్చును తగ్గించి ప్రభుత్వ సంస్థ అయిన T-Fiber ద్వారా సురక్షితమైన హై స్పీడ్ ఇంటర్నెట్ ఇవ్వాలనే ఉద్దేశంతో 424 మండలాల్లోని 8,888 గ్రామ పంచాయతీలకు 4,800 ప్రభుత్వ సంస్థలకు ఫైబర్ అనుసంధానత కల్పించబడింది. ఈ సంవత్సరాంతానికి 50,000 ప్రభుత్వ సంస్థలకు ఈ సౌకర్యం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.